నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంధన రంగంలో భారత్ ముందడుగు. దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ నిల్వ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు. కుప్పకూలిన హాంగ్వీ బ్రిడ్జ్, చైనాలో దారుణ ఘటన. విశాఖలో 2 రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్టళ్లు, అధ్వానంగా నిర్వహణ, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైకాపా సమరబేరి, కూటమి తీరును ఎండగట్టిన నేతలు. తిరుపతిలో ఉపాధ్యాయుని కీచక పర్వం, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. పరకామణిలో సొమ్మును కాజేసిన కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని శిక్షించాలని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ఎందుకు 3 రోజుల నుంచి తత్తరపడుతున్నాడు అతను? 3 రోజుల నుంచి భువన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు. సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు. తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భువన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే, ఆయన వైజాగ్లో 2 రోజులు, ఒంగోలులో 2 రోజులు, హైదరాబాద్లో 2 రోజులు వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే ఈ దొంగతనం ఆయన హయాంలోనే జరిగింది. ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరాటంకంగా జరిగింది. ఎన్ని రోజుల నుంచి జరిగిందో ఆయనకే తెలియాలి. ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసిన పోలీసు అతనికి తెలియదు. అతను అమాయక జీవి, అతనికి తెలియదు. ఆ రోజు దొరికిన వరకే పెట్టి ఊరుకున్నాడు. లేదండి, ఎంతకాలం నుంచి కొట్టేస్తున్నాడు, ఎంత కొట్టేశాడు, ఎవరి వాటా ఎంతెంత, అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి, చైర్మన్కి. వీళ్ళిద్దరితో పాటు 3వ వ్యక్తి ఈవో ధర్మారెడ్డి, అతనికి తెలియకుండా ఇక్కడ ఏది పిట్ట కూడా కూతయ్యేది అక్కడ. అతను ఈ 3 ఆస్తులు వీళ్ళు చైర్మన్ అయిన తర్వాత వాడున్నా నేను అనొచ్చు, అతను తప్పేం లేదు. ఈవో ధర్మారెడ్డి ఈవో అయిన తర్వాత సంపాదించిన ఆస్తులంతా, వారి పేరిట ఆస్తులు, వారి ధర్మపత్నుల పేరిట ఆస్తులు, వారి బిడ్డల పేరిట ఆస్తులు, వారి బంధువుల పేరిట ఆస్తులు, వారి బినామీ ఆస్తులు, వారి స్నేహితుల పేరిట ఆస్తులు మొత్తం వెలికి తీయాల్సిందే. అవన్నీ కూడా స్వామివారి ఆస్తులే. వీరేమన్నా ఉద్యోగాలు చేశారా? వీళ్ళేమన్నా మనందరికీ తెలుసు కదా, తిరుపతిలో అందరికీ తెలుసు వీరు ఏమేమి ఉద్యోగాలు వెలగబెట్టారో. ఉద్యోగాలు చేశారా? ఏమన్నా వ్యాపారాలు చేశారా? ఏమన్నా ఫ్యాక్టరీలు కట్టారా? అంతా స్వామివారి సొమ్మే దోచేసింది. ఏడుకొండల స్వామికి భక్తులు సమర్పించే కానుకలు పరకామణి లెక్కింపులో విదేశీ కరెన్సీ నోట్లను చోరీ చేసిన కేసు సిఐడిని విస్తుగొల్పిస్తోంది. నిందితుడైన రవికుమార్ పరకామణి భవనంలో పర్యవేక్షణ చేసే డిప్యూటీ ఈవో, సూపరింటెండెంట్, విజిలెన్స్ విభాగం అధికారులను మభ్యపెట్టి పెద్ద జియంగార్ అండతో ఆడిందే ఆట, చేసిందే చోరీ అన్నట్లు ఎవరినీ లెక్క చేయనితనంగా వ్యవహరించాడనేది సిఐడి అధికారులు తెలుసుకున్న విషయాలు. ఈ విషయాలతో ఎంతకాలంగా పరకామణిలో చోరీ చేస్తున్నాడనేది మాత్రం ఆరా తీస్తున్నారు. తిరుమలలో 2022 ఆగస్టు వరకు హుండీ కానుకల లెక్కింపు శ్రీవారి ఆలయం లోపల జరిగేది. అక్కడ ఏం జరుగుతోందనేది మరింత నిశితంగా కనిపెట్టేవారే లేకపోయారనేది అందిన సమాచారం. అదేగాక టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి పరకామణి సేవకులు ఆలయం లోపల పరకామణిలో లెక్కించి ఆ తర్వాత మహాద్వారం గేట్ నుండి వెలుపలకు వెళ్లేవారు. సేవకులు కూడా బయోమెట్రిక్ ప్రదేశంలో ఆలయం లోపలకు చేరుకునేవారు. పైగా కొంత ఇరుకుగా ఉండే ఆలయంలో పరకామణి కేంద్రాన్ని 2022లో విశాలమైన 100 కోట్ల రూపాయలు పైగా దాత సహకారంతో నిర్మించిన భవనంలోకి ఆలయం వెలుపలకు మార్చారు. పరకామణి భవనం మార్చిన తర్వాత అక్కడ నాణ్యాలు, కరెన్సీ నోట్లు లెక్కింపు స్పష్టంగా తెలిసేలా సీసీ కెమెరాలు రికార్డు జరుగుతుంది. రోజువారీ దినచర్యలో భాగంగా పరకామణిలో గుమస్తా సివి రవికుమార్ కూడా
2023 ఏప్రిల్లో విధులు ముగించుకొని తన పంచెకు కుట్టించుకున్న రహస్య అరలాంటి జోబుల్లో విదేశీ కరెన్సీని దాచుకొని తనిఖీలు లేకుండా బయటకు వచ్చేసేవాడనేది సిఐడి రాబట్టిన కీలక సమాచారం. ఇలా ఎంతకాలంగా కొన్ని వందల కోట్ల రూపాయలు చోరీ చేసి ఆ సొమ్ముతో స్థిరాస్తులు, భవనాలు నిర్మించాడనేది కీలకంగా అందిన విషయాలు. అయితే 2023 ఏప్రిల్లో జరిగిన చోరీ కేసులో మాత్రమే విజిలెన్స్ ఏవిఎస్ ఓ సతీష్ కుమార్ పట్టుకోవడం జరిగింది. తదనంతరం పరిణామాలతో ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. విచారణలో 5 టీంలు క్షేత్రస్థాయిలో విషయాలు సేకరించడం, దాని ఆధారంగా శ్రీవారి కానుకగా టీటీడీకి ఇచ్చిన 14 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను నేరస్తుడి నుండి అందించిన వాటి విలువ మార్కెట్లో 40 కోట్లు చేస్తుందని సిఐడి డీజీ ఐఎన్ఆర్ మీడియాకు వెల్లడించడం తెలిసిందే. అయితే తిరుపతి, చెన్నై, కర్ణాటక, హైదరాబాద్లో రవికుమార్ ఆస్తులు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసును రాజీ చేసి అరెస్టు కాకుండా తప్పించిన గత టీటీడీ బోర్డు పెద్దలు, పోలీసు అధికారులకు చర్యలు తప్పవనేది భయం కలుగుతోంది. నిందితుడు రవికుమార్కు సహకరించి వెన్నంటి ఉండి సూత్రధారులుగా సహకరించిన వారిని విచారణ చేసే దిశగా వేగవంతం చేస్తున్నారు. రవికుమార్ విషయంలో సహకరించిన గత విజిలెన్స్, గత టీటీడీ పెద్దలు, గత పోలీస్ అధికారుల పాత్రను తేల్చనున్నారు. తదుపరి డిసెంబర్ 2 తర్వాత అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందనేది తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 సెంట్ ఇస్తే వాళ్ళకి దేనికి ఉపయోగం ఉండదు, అందరికీ మినిమం అర్బన్లో 2 సెంట్లు అంటే 24 అంకణాలు ఖచ్చితంగా ఇవ్వాలనేసని ప్రభుత్వం పైన భారం పడినప్పటికీ కూడా ప్రతి బీదవాడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసిన సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా 24 అంకణాలు సైట్ ఇవ్వాలనేసని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసిన సూచన మేరకు సుమారుగా 970 మందికి 24 అంకణాలు అంటే 2 సెంట్లు సైట్లు ఇస్తూ మిగిలిన 800 చిల్లర మందికి కూడా వాళ్ళకి ఏ రేషియోలో అయితే సైట్లు రావాలో ఆ విధంగా సైట్లు డిజైన్ చేయటం, దానికి అనుకూలంగా రోడ్లు డిజైన్ చేయటం, ఏకం వాళ్ళతో ఢిల్లీలో కాకుండా ఇక్కడికే తీసుకొని వచ్చి టుడా ఆఫీస్లో కూర్చోబెట్టి కంటిన్యూగా ఇక్కడ మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్తో వాళ్ళని కోఆర్డినేషన్లో పెట్టేసి కూడా ఆ ప్లాన్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% హౌస్ సైట్స్ ఫినిష్ అయిపోయినాయి. ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు విద్యకు కేంద్రమైన తిరుపతి నగరంలో పుట్టగొడుగులా వెలుస్తున్న ప్రైవేటు హాస్టళ్ల నిర్వహణపై జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఓసారి చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైయున్న తిరుపతి మహానగరం ఆధ్యాత్మికతతో పాటు విద్యా కేంద్రంగా కూడా ప్రసిద్ధి. తిరుపతిలోని విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించేందుకు వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తిరుపతి మహానగరంలో వసతి పొందుతూ ఉంటారు. ప్రధానంగా మంగళం నుండి కరకంబాడి వరకు ఎస్విఐసిఈ, శ్రీరామ, అన్నమాచార్య వంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో వేల సంఖ్యలలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటారు. బయట ప్రాంతాల నుండి విచ్చేసే విద్యార్థుల కోసం ఈ ప్రాంతంలో 10ల సంఖ్యలో హాస్టళ్లు వెలిశాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఈ హాస్టల్లో నిర్వహణ మాత్రం పలు వివాదాలకు, అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ హాస్టల్లో నిర్వహించే భవనాలు అటవీ ప్రాంతానికి సమీపంలో కొండ దిగువన ఉండటంతో నిత్యం వన్యమృగాలు సంచరిస్తూ ఉంటాయి. కానీ ఈ హాస్టళ్లకు ఎటువంటి రక్షణ వలయాలు లేవు. అంతేకాకుండా కనీస సదుపాయాలైన రోడ్డు, విద్యుత్ దీపాల వంటివి కూడా లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ప్రమాదాలతో ఆటలాడుతూ విద్యను అభ్యసించాల్సి వస్తుంది. ఈ హాస్టల్లోనూ నిర్వహిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు, నివాసాల కోసం అనుమతులు పొంది వీటిలోనే హాస్టళ్లను నిర్వహిస్తుండటంతో విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు తీవ్ర నష్టాన్ని చవిచూడవలసి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల హాస్టల్స్ కూడా ఉండటంతో వీటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పరచడంతో పాటు విరివిగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించవలసి అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి వీటి నిర్వహణపై దృష్టి సాధించాలని విద్యార్థి సంఘ నాయకులు, స్థానికులు కోరుతున్నారు. మంగళం ప్రాంతం లాంటి చోట పక్కన ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా చాలా ఎక్కువగా కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీ నుంచి వచ్చి స్టూడెంట్స్ అదునుగా భావించి హాస్టల్స్ ఇష్టానుసారంగా విపరీతంగా కుప్పలు తెప్పలుగా పర్మిషన్ ఉన్నా లేకపోయినా, దానికి సేఫ్టీ మెథడ్స్ ఉన్నా లేకపోయినా, అక్కడ కనీసం ఒక హాస్టల్కి ఒక వాచ్మెన్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకోవడం, హాస్టల్ పెట్టడం, ఆ హాస్టల్లో కొంతమంది పిల్లల్ని
డబ్బులు పెట్టుకొని ఈరోజు మొత్తంగా ఈరోజు ఒక వ్యాపారంగా మార్చేసి ఇష్టానుసారంగా కొంతమంది దీనికోసమే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా దీనిపై నిఘా పెట్టకుండా ఈరోజు చాలా ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి చాలామంది డబ్బులు దండుకున్నారు, వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టే పరిస్థితి ఉండదు, సరైన సేఫ్టీ పరిస్థితి ఉండదు. ఆ పక్క మొత్తం కూడా ఆ పక్క ఫారెస్ట్ సంబంధించిన ఏరియా మొత్తం చుట్టుపక్కల ఉంటుంది. అనేక రకాలైన అడవి జంతువులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి జంతువులు, రకరకాల క్రూర మృగాలన్నీ కూడా వచ్చే పరిస్థితి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు 12 నుండి 13 అమ్మాయిల హాస్టల్ ఉన్నాయి. అక్కడ కనీసం వాచ్మెన్ లేదు. ఈరోజు సమాజంలో చూస్తున్నాం ఎక్కడికెక్కడ మహిళల మీద అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ పీజీ హాస్టల్లో అమ్మాయిలకు సరైన రక్షణ లేదు. ఈరోజు మేము స్థానికులు కావచ్చు, విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పద్ధతి ప్రకారం మీరు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నారా, మీరు పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారా, మీరు ఫైర్ పర్మిషన్ తీసుకున్నారా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈరోజు మీరు పీజీ హాస్టల్ నడుపుతున్నారు. అది కాకుండా ఈరోజు పీజీ హాస్టల్ నడుపుతున్నారు. అలాగే ఈ పీజీలో ఫీజులు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే ఏదైతే మెస్ ఉందో ఈరోజు మెనూ ప్రకారం మెస్ పెడతా అని చెప్పేసి ఎటువంటి మెస్సులో కూడా నాణ్యమైన భోజనం అందించకుండా ఈరోజు మెస్ నడిపే పరిస్థితులు తీసుకొని వస్తున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్పై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను స్వయంగా సమీక్షించనున్నారు. ఇందుకోసం సీఎం ఇవాళ రాత్రికే విశాఖ చేరుకోనున్నారు. రేపు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించి పారిశ్రామికవేత్తలతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. అదే రోజు రాత్రి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సదస్సుకు 33 మంది విదేశీ మంత్రులు, 47 మంది రాయబారులు రానున్నారు. 11 రంగాల్లో 9.76 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు 410 ఒప్పందాలు జరగనున్నాయి. 7.48 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు బాధితురాల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థినితో కీచకుడిలా వ్యవహరించాడు. ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్న చెన్నంపల్లి జలపతిరెడ్డి తన పాఠశాలలోని బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గత 3 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తమ కూతురు ప్రవర్తనలో మార్పు రావటం, బాలికను గట్టిగా మందలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ కొనసాగించిన అనంతరం నిందితుడిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్లారు. మైనర్ గర్ల్ కేసు విషయంలో ముద్దాయిని వాళ్ళ అరెస్ట్ చేసి కోర్టు వారి ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ తీసుకెళ్లే భాగంలో మాకు ఈరోజు బై వాక్ తీసుకెళ్తున్నాం. అతని వివరాలు అతను చలపతి, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతను ఒక మైనర్ గర్ల్ని లోపరుచుకొని మాయమాట చెప్పి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడనే ప్రాథమిక సమాచారం మేరకు అతన్ని మేము కోర్టు ముందు ఉంచుతున్నాం. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి కొర్లగుంట నుండి ర్యాలీని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి తదితరులు విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదివేందుకు వీలు లేకుండా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవివేకంతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంకుశ వైఖరిని మానుకొని ప్రజలకు మేలు చేకూర్చే విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే కూటమి ప్రభుత్వ నాయకులకు రాబోయే రోజులలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలేలా 2029లో జరగబోయే ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొస్తే వాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకించారు. రాజ్యాంగం కల్పించిన విద్యా వైద్యానికి ప్రాధాన్యత కల్పించాల్సిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అక్కడ ఎవరైతే డాక్టర్స్ని అపాయింట్ చేసినారో వాళ్ళని కూడా రీఅలోకేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా వేరే దగ్గరికి తరలించడం మనం అందరం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ఏదైతే ప్రజలు ఈ గత నెలలుగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అయితేనేమి, ఇవాళ జరిగిన నిరసన ర్యాలీలో పాలు పంచుకోవడం చూస్తుంటే ప్రజల అభిప్రాయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మునుపు కేవలం ఉండేటటువంటి మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో 12 అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య 17. ఈ చరిత్ర నుంచి ఈయన పేరుని తుడిపేయాలన్నటువంటి ఒకే ఒక కారణంతో ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమై దానికి తగ్గట్టుగా నిర్ణయం కూడా తీసుకునింది. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలకు అతీతంగా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, నిమ్న వర్గాలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయండి అని ఒత్తిడి పెట్టినా చెవిలో శంఖం ఊదినట్టుగానే తయారైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చలనం రావట్లేదు. దీనికి అనుగుణంగానే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమానికి తెరలేపింది. 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే కోటి సంతకాల సేకరణ పేరుతో 25 రోజుల పాటు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరుస్తూ ఈ సంతకాల సేకరణ కూడా తీసుకున్నాము. విద్య, వైద్యం అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కును కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భావించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిలువుటెత్తున ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అవివేకమైన నిర్ణయం, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం, పేద ప్రజల కడుపులు కొట్టే నిర్ణయం, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు స్థాపించడం అంటే ఎంత పుణ్యమో. ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం మొన్న 20 మెడికల్ కళాశాల దగ్గర తీసుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పేద, బడుగు, బలహీన వర్గాలు ఈరోజు వైద్యంతో ఆస్తులు అమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చిన తర్వాత, కరోనా తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల స్థితే మారిపోయింది. వాటిని కొనసాగించి ఇంకా అభివృద్ధి తీసుకోవాలి. కానీ ప్రైవేటీకరణ, పీపీసీ పేరుతో ఇలా తీసుకురావడం అనేది చాలా ద్రోహమైన చర్య. ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు చదువుకుంటే అందరికీ ఫీజులు కానీ ఏవి కానీ మనం కట్టుకునే స్తోమత కలుగుతుంది. అవి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి డబ్బులు చాలకుండా పిల్లలు భవిష్యత్తులు పాడవుతాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఉపకరించుకొని ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల స్థాపనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అబద్ధమని, ప్రజల్లో భయాందోళనలు రేపి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ విమర్శించారు. గతంలో జరిగిన ఏవైతే 17 వైద్య కళాశాలల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము 2019 నుంచి 24లో 8,480 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే వాళ్ళు 18% అంటే 1,550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 11 కళాశాలల్ని నట్టేట్న నడిరోడ్న సగంలోనే నిలిపివేయడం జరిగింది. యాక్చువల్గా వైద్య రంగంలో రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో
వాళ్ళు తీసుకున్నటువంటి వైద్య విద్య, వాళ్ళు తీసుకున్నటువంటి ఫీజుల విషయం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి సీట్ల విషయంలో కూడా యావత్ గతంలో ఏ విధంగా అయితే ప్రతి కళాశాలకి 150 ఎంబీబీఎస్ సీట్లు, 29 పీజీ సీట్లని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విద్యాశాల అన్ని కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ కిందనే నడపబడుతుంది. అలాగే వీటిని ఈ ఫీజు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషనల్ రిటరీ కమిషనర్ ఆఫీస్ కిందనే దీన్ని నియమించబడుతుంది. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆంజనేయులు కోడలు శాశ్వతి, గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు ఆంజనేయులు కుమారుడు డాక్టర్ అవినాష్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మదనపల్లి పోలీసులు. ఇదివరకే కిడ్నీ రాకెట్ కేసులో ఏజెంట్లు అయిన విశాఖపట్నం ప్రాంతానికి చెందిన సత్య, పద్మ, మరో వ్యక్తి సూరిబాబులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున తల్లి సూరమ్మ, తండ్రి నరసింగరాజులతో సహా పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు మదనపల్లి 2 టౌన్ పోలీసులు. మృతి చెందిన యమున మృతదేహం తిరుపతి నుంచి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో యమున మృతదేహం ఉంచారు. తమకు జరిగిన అన్యాయంలాగా మరొక కుటుంబానికి జరగొద్దని యమున తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కేసుని సీరియస్గా విచారిస్తున్నామని, ఏమైనా వివరాలు తెలిస్తే బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని మదనపల్లి పోలీసులు సూచించారు. ఈ పద్మ సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మరుసటి రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయింది, ఇక్కడ తీసుకొచ్చాము, తిరుపతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకుని 112కు కాల్ చేస్తారు. తిరుపతిలో 112 కాల్ చేపించి తిరుపతి ఈస్ట్ పోలీస్ వాళ్ళకు దృష్టికి వెళ్తుంది సమస్య. వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. మనము దీంట్లో విచారణ చేపడుతున్నాము. ఇప్పుడు సూరమ్మ అనే ఆమె అంటే డిస్ట్రిక్ట్ యమున వాళ్ళ మదర్ వచ్చింది, సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ప్రక్రియను విరమించుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చిత్తూరు నగరంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ భావితరాల భవిష్యత్తుకు తూట్లు పొడవకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు బంగారు బాట వేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో 7 కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ మెడికల్ కాలేజీలను తన బంధు, మిత్ర, బినామీ వర్గాలకు అప్పనంగా అప్పజెప్పి యువతకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విధంగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాడని, అందుకు నిరసనగా తమ పార్టీ అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో 17 మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వీటిని వెంటనే ఆపాలి. లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 5 మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు ఓడిపోయే సమయానికి మరో 2 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే 1ని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి
దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. గ్రేటర్ తిరుపతిలో మా పంచాయతీని కలపవద్దంటూ పంచాయతీ పాలక వర్గం నిరసన తెలిపి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. రేణిగుంట మండలం గాజుల మండ్యం పంచాయతీని గ్రేటర్ తిరుపతిలో విలీనం చేయటంలో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు పంచాయతీ అభిప్రాయం కోరింది. అందులో భాగంగా బుధవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గంగారి రమేష్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఈవో జనార్దన్ పంచాయతీ విలీనంపై ఉన్నతాధికారులు పంపించిన సర్కులర్ను చదివి వార్డు సభ్యులకు వినిపించారు. అనంతరం వార్డు సభ్యుల అభిప్రాయం కోరారు. వార్డు సభ్యులు గ్రేటర్ తిరుపతిలో విలీనం చేయటంపై వ్యతిరేకించి గ్రేటర్ వద్దని తీర్మానం చేశారు. ముందుగా పాలక మండలి సభ్యులు గ్రేటర్ వద్దు, పంచాయతీ ముద్దు, మా గ్రామం మా నిర్ణయం, పంచాయతీ పరిపాలన కావాలి అనే ప్లేకార్డులను చేతపట్టి నిరసనను తెలిపారు. 43 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అధికారులు శ్రీవారి పాదాల చెంత స్థలాన్ని కేటాయిస్తే దానిపై ప్రతిపక్ష పార్టీ పత్రిక తప్పుడు కథనం రాయటం పట్ల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు స్పందించారు. ఈ యొక్క 60 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పచ్చ జెండా దీనికి సంబంధించిన వాళ్ళ దీనికోసం కేటాయించారని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు, పంచాయతీ అప్రూవల్ లేకుండా, స్థానిక పంచాయతీ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఈ స్థలాన్ని అలాట్ చేస్తారో అనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు అని, చకచక ఫైల్ కదిలిందని. వాస్తవాలు తెలుసుకోమని చెప్తాను. గత 6-7 మాసాలుగా పార్టీ కోసం 4-5 చోట్ల స్థలాలు చూడడం జరిగింది. ఏవైతే డిస్ప్యూట్ ఉన్నదో, ఏవైతే ఇబ్బందికర ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ వద్దనుకొని ఫైనల్గా ఈ ల్యాండ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అక్కడే మీ అందరికీ తెలుసు, మన డైరీకి ఆపోజిట్లో ఉండే స్థలం ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతమంది తిరుపతిలో ఉన్న ప్రముఖులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అక్కడ ఏదైనా పొలాలు చేసిన దాఖలాలు ఉన్నాయా? పిచ్చి మొక్కలు మలిచిపోయి ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఆడ హౌసింగ్ స్కీమ్ కూడా ఇచ్చారు పక్కన. దాని పక్కన కంప చెట్లతో పొదలుగా ఉన్నాయి ఆ భూములు. ఇప్పుడు మీ పత్రికలు ఏం రాస్తారో, రైతులు పండించే భూమి అని రాస్తారు. ఆర్డీఓ దగ్గర నుంచి రిపోర్ట్ పోతుంది. ఆర్డీఓ ఎక్కడైనా దీనిపైన అబ్జెక్షన్స్ ఉన్నాయని కానీ, లేకపోతే దీన్ని రైతులు పంట పండించుకుంటా ఉన్నారని కానీ ఎవరు క్లెయిమ్ చేసింది లేదు. పార్టీ జెండాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు ఆవిష్కరించారు. తిరుపతి పళని థియేటర్, రైతు బజార్ వద్ద బీజేపీ జెండాను స్టేట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్, ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితర ప్రముఖులు ఆవిష్కరించారు. ప్రధాన నేతలతో పాటు కమలం నాయకులు దస్తగిరి, దీపక్ యాదవ్, చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరు కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది. మా సుభాష్ వల్ల చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ చాలా ఆనందంగా ఉంది. కిష్కింధపురి సక్సెస్ తర్వాత నేను స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి, తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవ అని వస్తుందండి. సో టైసన్ నాయుడుకి కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి
స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకేం మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనుకుంది. తిరుమలలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికుల వద్ద డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లను తీసుకోవటం ఆపాలని, వీరికి లడ్డు వడ మంజూరు చేయాలని టీటీడీ కాంట్రాక్ట్స్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేపట్టారు. తిరుమలలో దాదాపు 20-30 ఏళ్ల నుండి ఎఫ్ఎంఎస్ కార్మికులు పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాల క్రితం లడ్డు వడ ఇచ్చేవారు, కానీ 5 సంవత్సరాల నుండి లడ్డు వడకని ఆపేశారు. వేలాది మంది లక్షలాది మందికి భక్తులకు సేవలు అందిస్తున్నటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకు మాత్రం లడ్డు వడ మంజూరు చేయలేదు. లడ్డు వడ మంజూరు చేయమని గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ దృష్టికి, ఈవో గారి దృష్టికి, అడిషనల్ ఈవో గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. అదే శ్రీవారి సేవకులు వారం రోజులు సేవ చేసి వెళ్తే వాళ్ళకు బ్రేక్ దర్శనం అంటారు, లేకపోతే ఈ దర్శనం ఆ దర్శనం అంటారు, లడ్డూ వడిస్తారు, టీఏడిఏలు ఇస్తారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు కూడా అక్కడ పనిచేసేటువంటి ఎఫ్ఎంఎస్ కార్మికులకి ఇవ్వలేదంటే కార్మికులకు పట్ల ఎంత వివక్షత పాటిస్తున్నారో టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పి, అలా చేయకుండా కార్మికులందరినీ కూడా ఒకే రకంగా చూడాలని చెప్పి ఆ పద్ధతిలో చూడండి, లడ్డూ వడ ఇవ్వాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,050 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,495 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,61,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 167 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన రంగంలో భారత్ ముందడుగు. దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ నిల్వ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు. కుప్పకూలిన హాంగ్వీ బ్రిడ్జ్, చైనాలో దారుణ ఘటన. విశాఖలో 2 రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్టళ్లు, అధ్వానంగా నిర్వహణ, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైకాపా సమరబేరి, కూటమి తీరును ఎండగట్టిన నేతలు. తిరుపతిలో ఉపాధ్యాయుని కీచక పర్వం, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.